అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి నాకు 3 నెలలకి సరిపడే బడ్జెట్ మేము హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ఎంత అవుతుంది, అదే అందరూ ఎంతో సరదాగా ఫ్యాషన్గా వెళ్ళే డీమార్ట్కి వెళ్తే ఎంత అవుతుంది అన్నది ఈ వీడియోలో చూద్దామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శ్రావణి హోమ్లీ ఛానల్ని. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నాకు కూడా డీమార్ట్కి వెళ్ళడం అంటే చాలా సరదా అండి. అయితే ఏమవుతుందంటే మేము డీమార్ట్లో ఒక 2 వస్తువులు తెచ్చుకుందామని వెళ్తాం. ఏంటి, ఇడ్లీనో కానీ మినప్పప్పు తెచ్చుకుందామని వెళ్ళామనుకోండి, అది బయట కొంటే 5 కేజీస్ 2 బయట కొంటే 500 లోపు ఎంతలో సంథింగ్ వచ్చేస్తాయి. అదే డీమార్ట్కి 1 కేజీ 2 కేజీలు కొందామని వెళ్తే మాకు 3000 బిల్ అవుతుంది. ఎందుకండి అంత బిల్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అలానే మేము గమనించుకుంటే ఆలోచిస్తే మాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏది అవసరానికి వెళ్తామో అక్కడ ఆ వస్తువు మనం మిగిలిన అన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయి. అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్నీ లైటింగ్ల మూలంగానే కానివ్వండి, అక్కడ చూసే లుకింగ్ మూలంగా కానివ్వండి, ఏదైనా సరే అక్కడ ఉన్న డీమార్ట్లో ఏ వస్తువైనా మనల్ని ఆకర్షిస్తుంది. మనకు కావాల్సిన 2 వస్తువులు ఇంట్లో వంటల్లో వాడుకునే వస్తువులు అయితే అక్కడ అనవసరమైనవి, అక్కర్లేనివి, మనల్ని మనస్సును అదుపులో చేసుకునేవి, కళ్ళని ఆకర్షింపచేసి అవి కొనుక్కుంటే బాగుంటుంది, అది బాగుంటుంది, యూజ్ అవుతుంది. ఇంతకీ తీరా అవి కొనుక్కున్నా మనకి ఏం యూజ్ ఉండవు. ఇంటికి తెచ్చుకున్న ఒక మూలన పడేస్తాం, అంతేం యూజ్ ఉండవు. అక్కడ మటుకి ఏంటో కొనేయాలని తాపత్రయం వచ్చేస్తుంది. దాని మూలంగానే మనకి కావాల్సిన బడ్జెట్ కంటే ఎక్కువైపోతుంది. ఎంత కంట్రోల్గా మనం ఏమి కొనకూడదని వెళ్ళినా సరే ఇంచుమించు 2000 దాకా బడ్జెట్ అయిపోతుందండి డీమార్ట్కి వెళ్తే. అదే మనకు అవసరమైన చక్కగా ఒక లిస్ట్ రాసుకొని కిరాణా షాప్కి వెళ్తే మనం ఆ లిస్టులో ఉన్నాయి మట్టుకే తెస్తాం, ఇంకేమీ తీసుకురాం. దానివల్ల ఏమవుతుంది, మనకి కిరాణా మంచిగా మన బడ్జెట్లో వచ్చేస్తుంది. ఈ మొత్తం ఇదంతా కూడా నాకు 3 నెలలకు సరిపోతుందండి కిరాణా బట్టి అంతా కూడానే. ఇదే కిరాణా పట్టుకెళ్ళి డీమార్ట్కి వెళ్తే 10,000 20,000 అయిపోతుందండి. ఎంత దారుణమో చూడండి. మనం ఏదో ఒక వస్తువు ఫ్రీ వస్తుందనో, ఒక ₹2 ₹3 తక్కువ వస్తుందనో మనం డీమార్ట్కి వెళ్ళి కొనడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే అనవసరమైన ఖర్చు అయితే పెరిగిపోతుంది. అదేవిధంగా ఈ డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయడం వల్ల సరదా కోసం వెళ్ళొచ్చు, కానీ షాపింగ్ చేయడం వల్ల మన భారతీయ పెట్టుబడి అంతా కూడా ఇతర దేశాలకు అయితే వెళ్ళిపోతుంది. మనం ఈ కిరాణాలు వాటిల్లో కొనుక్కోవడం వల్ల ఏంటంటే మన దేశాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ముందు రోజులు అసలు ఏమీ బాగోలేదండి. ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎప్పుడూ కిందగానే ఉంటాం. ఈ డీమార్ట్లు ఇతర ఇవన్నీ కూడా మనం ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మన పెట్టుబడి అనేది బయటకు వెళ్ళిపోతుంది. అది కూడా మనం ఆలోచించుకొని జాగ్రత్తగా ఎలాగైనా మన సైనికులాగా ఎలాగో మనము ప్రాణాపాయం పెట్టుకొని మనమైతే ఏమీ చేయలేం. సైనికుల్లాగా మన ప్రాణాలు అడ్డుపడి మనం ఏమీ దేశానికి సేవ చేయలేం. కాబట్టి మన బాధ్యతగా మనం చేయాల్సింది ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం, ఇతర దేశాల సంబంధించిన వాటిని తక్కువగా కొనడం, మనకు ఎంత వీలైతే మన లోపటే ఏ వస్తువైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మన మనీ అనేది వెళ్ళేలా చేయడం వల్ల, ఇప్పుడు చీపుర్లు అవి ఉన్నాయండి, అవి ఇళ్ళంట వచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల వాళ్ళకి మనం ₹1 ఆదాయం చేసిన వాళ్ళం అవుతాం. దట్ వే మనకు కూడా బాగుంటుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి కొనడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ₹1 ₹2 ఎక్కువైనా మనం అది అంత గమనించమండి. అక్కడ ఇంటికి వస్తే కానీ మనకి ఆ విషయాలు తెలియవు. కాబట్టి నచ్చితే ఫాలో అవ్వండి. దీనివల్ల ఏమన్నా యూజ్ అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. మీ అభిప్రాయం ఏంటో నాకు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. నా మాటల్లో ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి. లేదు కరెక్టే అమ్మ నువ్వు చెప్పింది అనుకుంటే అందరూ కూడా మన కిరాణా షాపుల్ని అదేవిధంగా మన దేశంలో ప్రొటెక్షన్గా చేయడానికైతే మీరు ఎలాగైనా సరే మీ అంతు సహాయంగా మీరు చెయ్యండి. అంతకు మించి ఏమీ లేదు. అంతేనండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.